మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఫుల్ గా చాలా మారిపోయారండి. అడిస్ట్ లో అయిపోయి ప్రతి మాటకి తిడుతున్నారు. హౌస్ వైఫ్ అంటే ఎన్ని పనులు చేయాలండి ఇంట్లోనూ. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ మధ్యన చచ్చిపోవాలని అంత బాధ వస్తుంది. లవ్ లో ఇష్టపడి ఒక అబ్బాయిని ఇష్టపడిందండి. ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయిందండి. అన్నం పెట్టి అవండి అంటే కూడా ఏమని మీద పడిపోతారండి. అసలు పిల్లలు మీరు కలిసి సొసైటీలో నన్ను తలెత్తుకోలేకుండా నాశనం చేశారు. హౌస్ వైఫ్ అన్న తర్వాత ఇంట్లో తిని కూర్చోవటం కాదు. పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత అదిగో నీ వల్ల ఇద్దరు పిల్లలు చెడిపోయారు అనేటటువంటిది మంచి మాట కాదండి. అది చాలా తప్పు. పిల్లలు చేసిన పనికి నేను సొసైటీలో తలెత్తుకోలేక సగం తెచ్చి బతుకుతున్నాను. ఇంకా ఈ మీడియాలు ఛానళ్ళు అవి చెప్పి నన్ను పూర్తిగా చంపేదలుచుకున్నారా? మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు పెంచేటటువంటి విధానం కేవలం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్దే ఫుల్ టైం జాబ్ అనేది ఎవరు రాశారు, ఎవరు నిర్ణయించారు? నాకు ఉద్యోగం చేసే చోట బయట అంతలక్కడ నాకు తల కొట్టేసినట్టు ప్రాణం పోయినంత కష్టంగా ఉంది సార్ నాకు. అసలు మీ ఇద్దరి మధ్యన ఈ డిస్ప్యూట్ అనేటటువంటిది క్లారిఫై అవ్వకపోతే వాళ్ళిద్దరు జీవితాలు మీరు నిలబెట్టలేరు. మీ వరకే కాదు, మేము ఎలాగన్నా కొట్టుకుంటాం, పిల్లలు మాత్రం బాగవ్వాలి అంటే సారీ, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ సైకాట్రిస్ట్ ఏమీ చేయలేదు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఒక ఈమెయిల్, అదేంటంటే ఆ ఈమెయిల్ చూస్తే అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం ఏమో అనిపించింది, బట్ కానీ ఫేస్ చేసే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుందేమో అనిపించింది. సుహాసిని గారు సార్ ఆవిడ పేరు, సుహాసిని అని ఆవిడ మనకు మెయిల్ చేశారు. హలో హలో, నమస్తే అండి, సుహాసిని గారేనా మాట్లాడేది? అవునండి. ఓకే, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. మెయిల్ చేశారు కదా. అవునండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో ఒకసారి మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలాగే చెప్పండి సుహాసిని గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఒక సమస్య ఉందండి. ఆ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థమవట్లేదు. చాలా రోజుల నుంచి నేను సతమతం అయిపోతున్నానండి. అయితే నా సమస్య ఏంటంటే అండి, మా హస్బెండ్ చాలా ప్రేమగా ఎంతో మంచిగా ఉండేవారండి. అలాంటిది ఇప్పుడు ఫుల్ గా చాలా మారిపోయారండి. అడిస్ట్ లో అయిపోయి ప్రతి మాటకి తిడుతున్నారు. కొట్టడానికి కూడా సిద్ధమైపోతున్నారండి ఇష్టం వచ్చినట్టు. హౌస్ వైఫ్ అంటే ఎన్ని పనులు చేయాలండి ఇంట్లోనూ. బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇంటి పిల్లల్ని పెంచుకోవాలి, క్యారేజీలు కట్టాలి, ఇన్ని పనులు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసేనా ఆయనకు అసలు ఇది లేదండి. చెడబడి తిట్టేస్తున్నారు. చాలా బాధగా ఉంటుందండి. ఈ సమస్య ఒకసారి మీకు చెప్పుకుందామని చేశాను. పిల్లల బాధ్యత హౌస్ వైఫ్దే కాదు కదండి, మగుడుగా ఆయన కూడా పెంచి పెద్ద చెయ్యాలి కదా పిల్లల్ని. అన్ని తిరిగి తీస్తున్నారు. నాకు ఎంత బాధగా ఉంటుందండి. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ మధ్యన చచ్చిపోవాలని అంత బాధ వస్తుంది. అటువంటి ఆ మాటలు వద్దులే అమ్మా, ఎందుకు చనిపోయేంత వరకు ఎందుకు. కానీ ఇప్పుడు వచ్చి మీరు మీ సమస్య ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గర సలహా సూచన కూడా తీసుకోలేదు. వాళ్ళు ఎక్కిరిస్తారు, వీళ్ళు కోపడతారు. మీరు అలాంటప్పుడు ఇంకా మాకు ఫస్ట్ కాల్లోనే ఇంకా నేను బ్రతకను అంటే ఎలా? ఉద్యోగం అయితే చేస్తాడుగా. ఉద్యోగం చేస్తున్నాడండి. మాకు ఫస్ట్ ఒక అబ్బాయి అమ్మాయి అండి. ఎంత ఏజ్ అండి? వాళ్ళ ఏజ్లు ఎంత? పాప వయసు 23 ఏళ్ళండి, బాబు 20 ఏళ్ళ అబ్బాయి అండి. అయితే ఈ మధ్యన మా పాప కాలేజీకి అది వెళ్ళి చాలా శ్రద్ధగా వెళ్ళి అన్ని పాప చదువుకుని బానే ఉండేది. లవ్ లో ఇష్టపడి ఒక అబ్బాయిని ఇష్టపడిందండి. ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయిందండి. బాబు ఏమో బ్యాడ్ అప్డేట్స్ అలవాటు అయిపోయాడు. పరిస్థితి చూస్తేనేమో చాలా ఇలా భయంకరంగా అయిపోయింది. దాంతో ఆయనకి ఊరు వాడ
పరువు పోయి తలెత్తుకుని తిరగలేక చుట్టాలకు చెప్పుకోలేక చాలా బెంగపడిపోయి ఇప్పుడు అదంతా కారణం అంతా నేనే అని అంటారండి. నేను మాత్రం ఏం చేస్తాను, నాకు బాధగానే ఉంది. అటు పిల్లలకి చెప్పుకోలేకపోయాను, ఇటు మొగుడికి చెప్పుకోలేకపోయాను అని నేను ఏం చేయాలో నాకు అర్థమవక చాలా బాధలో ఉన్నానండి. ఈ సమస్యని మీరు క్లియర్ చేస్తారని. ఇప్పుడు ఇంట్లో లేదా పాప? ఇంట్లో లేదండి, పాప వెళ్ళిపోయింది. అబ్బాయిని ఇష్టపడి వెళ్ళిపోయిందండి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందండి చెప్పకుండా. ఇది పెద్ద బ్లో కదమ్మా ఇది ఇంట్లో అందరికి. ఎంతకాలం అయిందమ్మా పాప వెళ్ళిపోయాలా ఇంట్లోంచి? 1 year అయిందండి. 1 year అయిపోయింది పాప వెళ్ళిపోయి కూడా. పోనీ ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉందా? మాకు అసలు విషయం తెలీదండి, ఎక్కడుందో ఏమీ తెలీదు, ఎలా ఉందో తెలీదు. దాని గురించి ఒక పక్కన నేనేమో బెంగ పెట్టుకున్నాను, ఓ పక్కనేమో ఈయన ఈ బాధలు అవి తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏం చేయాలో నాకు అసలు అర్థం. అలా కదమ్మా, ఫస్ట్ ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టుకుని ఆ ప్రక్రియను ఏదన్నా చూడాలి. కానీ మీరిద్దరు ఇంట్లో కూర్చుని కొట్లాడుకుంటే ఎలాగమ్మా? నీ తప్పని ఆ అమ్మాయి సంగతి ఎప్పుడు మిస్సింగ్ కేసు ఏదో పెట్టాలి, పోలీసుల ద్వారా మాట్లాడిపించాలి. ఆడెవడో వెళ్ళిపోయినోడు నిజంగా మంచోడో లేదంటే కిడ్నాపరో ఇంకోటో ఇంకేమన్నా అవ్వ ఉండొచ్చు కదా. అంత ఇష్టపడి ఆ అబ్బాయితో వెళ్ళిపోయినప్పుడు ఇంకా అమ్మాయి గురించి ఇంకా ఎందుకు ఆలోచించాలన్న ఉద్దేశంతో ఊరుకుడిపోయాము. నెక్స్ట్ బాబు కాడ ఇలా బాగా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైపోయాడండి. అస్సలు మారట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. మీ నాన్నకు కోపం వస్తుందమ్మా, మీ నాన్న అని చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదండి పిల్లాడు కడాను. దాంతో ఈయన చాలా కోపం వచ్చేస్తుంది. అంత కోపం కూడా నా మీద తీర్చుకోవాలనుకుంటారు తప్ప పిల్లాడిని చూసుకోవాలి చెయ్యాలన్న ఆలోచన అన్నదే లేదండి. సరేనమ్మా అమ్మ, మీరు పాప వరకు ప్రేమించి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది, అలా చెప్పా పెట్టకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోవటం, పరువు తీసేటటువంటి పని చేయటం వల్ల ఆ అమ్మాయి ప్రస్తావన పెద్ద ఇక్కడ రావాలి అని అనుకోవట్లేదు అన్నది కూడా మాకు అర్థమవుతుందమ్మా. సరే, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, మీకు ప్రేమ పెరిగినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆలోచన పెరిగినప్పుడు కుటుంబం కలుస్తుందని మనం అనుకుందాం. అబ్బాయినైనా కూడా కొద్దిగా చెడు అలవాట్ల నుంచి మాన్పించి ఏదో ఒకటి చేయొచ్చుగా, మీరు మీ ఆయన కలిసికట్టుగా. అదేనండి, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా పిల్లాడు అసలు మాట వినట్లేదండి. పోనీ వాళ్ళ నాన్న ఆయన చెప్తే పోనీ వింటాడేమో అని ఒక్కసారి చెప్పండి అంటే, నీ పెంపకం హౌస్ వైఫ్ ఉండి నువ్వు చూసుకోవాలి తప్ప నేను ఎందుకు చూసుకోవాలి? నేను కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను, తెస్తున్నాను, ఇంతకన్నా నేను ఏం చేయగలను అడుగుతాడండి ఆయన. నేను ఏం చెప్తానండి? అమ్మమ్మ కాదమ్మా, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకి నచ్చజెప్పాలా? మీ కొడుకు అలవాట్లు మానిపించాలా? నీ కూతురికి కౌన్సిలింగ్ చేయాలా? దేని గురించి వచ్చారు మా దగ్గరికి? అన్ని సమస్యలు మీరే క్లియర్ చేస్తారని వచ్చామండి. మీ దగ్గరికి వచ్చే సమస్య క్లియర్ అవుతుందని నేను తెలుసుకుని మీ ద్వారా. సరే, అన్ని సమస్యలు తీరుస్తాం, కానీ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఐకమత్యం లేకపోవటం, భార్యాభర్తల మధ్యన మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేకపోవటం. అసలైనటువంటి కథను వెనక్కి పెట్టి కూతురు కాస్తే వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి సంవత్సరం అయితే కనుక ఆ అమ్మాయి బాగోగులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోకుండా ఈరోజు అతను మిమ్మల్ని నిందించడం, మీరు మీ అబ్బాయికి చెప్పాలనుకోవటం, మీ అబ్బాయి మీ మాట వినకపోవటం, మీరిద్దరు కొట్లాడుకోవటం, సుమన్ టీవీ వరకు రావటం. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ అసలు మీ ఇద్దరి మధ్యన ఈ డిస్ప్యూట్ అనేటటువంటిది క్లారిఫై అవ్వకపోతే వాళ్ళిద్దరు జీవితాలు మీరు నిలబెట్టలేరు. మీ వరకే కాదు, ఏ తల్లిదండ్రులకైనా మనం చెప్పేది ఇదే. మేము ఎలాగన్నా కొట్టుకుంటాం, పిల్లలు మాత్రం బాగవ్వాలి అంటే సారీ, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ సైకాట్రిస్ట్ ఏమీ చేయలేదు. అదేనండి, నేను ఎంత మంచిగా ఆయన మారుద్దామని ప్రేమగా అభిమానంగా ఎంతో అన్నం పెట్టి అవండి అంటే కూడా దయ్యమని మీద పడిపోతారండి. అసలు ఏదో మార్చుకోవాలి అని ఎంత ప్రయత్నం చేస్తాను, మాట కూడా వినరండి. నేను హస్బెండ్ అంటే ఇప్పుడు ఆవిడ ఒక పక్క నుంచి కూతురు వెళ్ళిపోయిందనే బాధ, కొడుకు ఇలా అయిపోతున్నాడన్న బాధ, ఇంకో పక్క నుంచి అంటే హస్బెండ్ సరిగా లేడు, మాట్లాడలేదు, సరిగా ఏదిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, బాధ్యతలు తీసుకోవట్లేదు, ఉతికి ఆరేస్తున్నారు. సరే అమ్మా, ఇప్పుడు అతనితో ఒకసారి మాట్లాడదాం అమ్మా. కలపండి ఫోను. మీ వారి పేరు? కృష్ణమూర్తి అండి. సరే, ఒకసారి ఫోన్ కలపండి అమ్మా. కృష్ణమూర్తి గారు, అసలు అతని ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. రైట్ అమ్మా. The person you are speaking with has put your call on hold. హలో, ఏమండి ఆఫీస్ లో ఉన్నారా? అవును, ఆఫీస్ లో ఉన్నా. చెప్పు. తిన్నారా? తిన్నాను. ఏంటి చెప్పు. పని మీద ఉన్నాను. అది కాదు, మీ గురించి ఎంతో ఇష్టంగా నేను క్యారేజీలో అన్ని వండానికి అసలు ఎలా ఉన్నాయి ఏంటి, ప్రేమ అభిమానంగా ఒక్కసారి మాట్లాడడం రాదా అండి మీకు? ఎప్పుడు సీరియస్ గానే మాట్లాడతారా? ఏంటో కొత్తగా ప్రేమలో కొత్తగా ఏంటండి, నేను ఎప్పుడు కూడా మారలేదు, ఇదే నా లోకం అనుకుని నేను బతుకుతున్నాను. అలాంటిది ఒక్కసారి ప్రేమగా మాట్లాడరు, చెయ్యరు.
పిల్లలు మీరు కలిసి సొసైటీలో నన్ను తలెత్తుకోలేకుండా నాశనం చేశారు. పిల్లలు పెద్దయిగా కూడా నేనే కాలేజీకి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో నాకు ఏమి అర్థమవుతుందండి. ఇంట్లో పని చేసుకుంటానా, బయట పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటానా? హౌస్ వైఫ్ అన్న తర్వాత ఇంట్లో తిని కూర్చోవడం కాదు. ఈ వయసుకు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు ఏంటి అనేది కొంచెం నిఘా అనేది ఉండాలా. కృష్ణమూర్తి గారు నేను నిరుపమ అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. సుమన్ దేని గురించి మేడం? ఇప్పుడు మీ వైఫ్ సుహాసిని గారు మాకు మెయిల్ చేశారండి, ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది, దానికి నాకు సొల్యూషన్ దొరకట్లేదు మేడం, మీ ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్ గారు మీరు కలిసి సొల్యూషన్ ఇవ్వండి మేడం అని చెప్పి ఫోన్ చేశారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనతోటే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి సార్ తోటి. మేడం చెప్పండి. ఇప్పుడు నా కుటుంబంలో నా పిల్లలు చేసిన పనికి నేను సొసైటీలో తలెత్తుకోలేక సగం తెచ్చి బతుకుతున్నాను. ఇంకా ఈ మీడియాలు ఛానళ్ళు అవి చెప్పి నన్ను పూర్తిగా చంపేదలుచుకున్నారా? ఏమండి ఎవరిని చంపుతారండి? బెలే మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వినండి ఒక నిమిషం వినండి. కృష్ణమూర్తి గారు, మాకేమీ అంత టైం ఎక్కువే చేయలేదు. కొన్ని వందలు వేల ఉండేటటువంటి ఈమెయిల్స్లో మేము చాలా కష్టపడి ఈ ఈమెయిల్ సెలెక్ట్ చేసి అయ్యో ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఇటువంటి సంఘటనల నిమిత్తం వాళ్ళిద్దరు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుని మళ్ళీ ఇంకొక పంచాయతీ పెట్టుకుని రోడ్డు మీద పడే ముందే మనం ఇంట్లో ఎంక్రోచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం. దయచేసి ఒక 2 నిమిషాలు ఆలోచించండి. మీడియా కాదు, మీరు ఎవరికే తెలియదు అసలు మీ ప్రాబ్లం తప్ప. కృష్ణమూర్తి గారు, ఇందాక సుహాసిని గారు ఒక కంప్లైంట్ మాకు పెట్టారు, ఒక ఈమెయిల్. ఏమండి మేము ఇంట్లో అతను ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను, మా అమ్మాయి ఇలా వెళ్ళిపోయి 1 సంవత్సరం అయ్యింది, ఆ అమ్మాయి ఎక్కడుంది ఎవరితో పాటు ఉంది అనేది మాకు తెలిసినా కూడా అది మేము జీర్ణించుకోలేకపోయాం, ఎందుకంటే పరువు ఇదైపోయింది. దాంతోపాటు అబ్బాయి యొక్క ప్రవర్తన కూడా బాగాలేదు. నేను ఒక తల్లిగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతలతో పాటు కావలసినటువంటి సదుపాయాలతో పాటు గౌరవప్రదంగా పెంచడానికి నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేటప్పటికి వేలు అతను నా వైపే చూపెడుతున్నాడు. ఎక్కడైనా ప్రతి ఇంట్లో కూడా చాలా ఇళ్లలో జరిగేది ఇదే. ఆ బాధ్యత అతనిది కూడా కదా. ఈ సమస్యను పరిష్కరించాలి, ఇప్పుడు బాబును ఒక మంచి మార్గంలో పెట్టాలి అంటే కనుక తండ్రిగా అతని పాత్ర ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నన్ను నిలదీసి నన్ను నిందించి మీ ఇద్దరం కొట్లాడుకుంటే వాడు ఇంకా పక్కదోవ పడతాడు కదా. మా ఇద్దరి మధ్యన సఖ్యత ఒక సానుకూలత ఉండాలి కదా, దీనికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆవిడ మాకు ఈమెయిల్ పంపించారు. తప్పే ఉంది అందులో? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆవిడ మీద ఎందుకు అంత చిరాకు కోపంగా ఉన్నారు మీరు? నా కుటుంబం ఉన్నత స్థితిలో ఉంచుకోవాలని, సొసైటీలో ఒక గొప్పగా బతకాలనే కదా సార్ నేను అనుక్షణం గుడ్డులాగా చాకరీ చేసి నేను నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అలాంటప్పుడు ఒక తల్లిగా గృహిణిగా ఆమె ఇంట్లో ఉంటా కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, అసలు ఏం జరుగుతుందని కొంచెం కూడా శ్రద్ధ అనేది లేకపోతే ఎలా సార్? ఆవిడకి శ్రద్ధ లేదని మీరు ఎలా వచ్చారు కంక్లూజన్కి? ఆవిడకి వేరే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? ఇంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసేసి 8:30 కల్లా ఎక్కడికైనా బయటకు వెళ్తుంది ఆవిడ వేరే పని మీద. ఆవిడకి శ్రద్ధ లేదని మీరు ఎలా అన్నారు? అలానే కాదు సార్, ఇప్పుడు పిల్లలు నాకు ఇంత దీనాతి పరిస్థితి తీసుకొచ్చారంటే చూసుకోవాలి కదా ఆమె కూడా కొంచెము. వాళ్ళు ఏంటి అసలు వాళ్ళని ఇప్పుడు నేను నాకంటే అనుక్షణం నాకు టైం ఉండదు. నేను నా డ్యూటీలోనే నాకు టైం సరిపోతుంది నాకు. అలాంటప్పుడు ఆమె ఇంటి పనులు అయిపోయిన తర్వాత పిల్లలకు ప్రేమగా వాళ్ళు ఏంటి ఎలా ఏందనేది చూసుకోవాలి కదా ఆమె కూడా. రైట్ సార్ నేను ఒకటి చెప్తాను. చాలా కామన్ గా ఉండేటటువంటి ప్రాబ్లమే. కృష్ణమూర్తి గారు దయచేసి వినండి. ఏమండి, ఇప్పుడు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంతమంది పిల్లలు కొన్ని ఆలోచనల వల్ల, కొన్ని వ్యవహారాల వల్ల, కొన్ని డైవర్షన్స్ వల్ల డైవర్ట్ అవుతున్నారు. ఓకే, డైవర్ట్ అయ్యి రకరకాలు. ఇప్పుడు మీ అబ్బాయి ఒక డైవర్షను, మీ అమ్మాయిది ఒక డైవర్షను. ఆ డైవర్షన్కి నెంబర్ 1 మనం ఆలోచించవలసింది ఏంటంటే మన పెంపకాన్ని లోపాభూయిష్టంగా దాని వైపు వేలెత్తి చూపెట్టడం కాదు, మీరిద్దరు ఒకరినొకరు నిలదీసుకోవటం కాదు, నిందించుకోవటం కాదు. ఆవిడ ఏం చేయగలదు? ఆవిడ కాలేజ్కి వెళ్ళగలదా, స్కూల్కి వెళ్ళగలదా? ఏం చేయగలదు? అంతే. మీ ఆడపిల్ల ప్రేమిస్తుంది అనేది ఈవిడికి ఎంత తెలుసో మీకు అంతే తెలుసు. మీ అబ్బాయి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు అనేటటువంటి అంశం 3 నెలలకి ఆవిడకి ఎంత తెలుసో మీకు అంతే తెలుసు. ఎందుకు? పిల్లలు పెంచేటటువంటి విధానం, మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు పెంచేటటువంటి విధానం కేవలం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్దే ఫుల్ టైం జాబ్ అనేది ఎవరు రాశారు, ఎవరు నిర్ణయించారు? ఇంకా పైపెచ్చు ఒక తండ్రి అంటే కనుక పిల్లలకి ఎంతో కొద్ది గొప్ప ఒక భయం ఉంటుంది.
అరే తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, రూపాయి సంపాదించడానికి కింద మీద పడుతున్నాడు, గబుక్కన మనం ఏమన్నా తప్పని చేస్తే కనుక పరువు పోతుంది, తండ్రి ఉద్యోగానికి మచ్చ వస్తుంది, సమాజంలో ఒక మచ్చ వస్తుంది అని చెప్పి ఎంత కాదనుకున్నా తండ్రి మీద ఒక భయం, భక్తి, ఒక గౌరవం కూడా ఉంటుంది, తల్లి మీద కూడా ఉంటుంది. కానీ తండ్రికి కంట్రోల్, భయంతో కూడినటువంటి భక్తి, ఆ కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ తండ్రికి ఉంటుంది. మరి ఆ పవర్ మీరెందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారు? ఆదిలోనే ఇది ఒక కంట్రోల్ చేస్తుంటే బాగుండేదేమో కదా. కానీ ఆవిడ ఎంత తప్పు ఉందో, ఒకప్పుడు తప్పు ఉంటే కనుక ఇద్దరిది తప్పు లేదు, ఒకప్పుడు తప్పు ఉంటే కనుక ఇద్దరిది తప్పే. ఇది ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్లో ఉంటుందో అప్పుడు రెక్టిఫికేషన్ ప్రాసెస్, దానికి ఒక ఆన్సర్, ఒక సొల్యూషన్ కనిపెట్టుంటే కనుక బాగుండేది. పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత అదిగో నీ వల్ల ఇద్దరు పిల్లలు చెడిపోయారు అనేటటువంటిది మంచి మాట కాదండి, అది చాలా తప్పు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు మూడిట్లకి బాధపడుతుంది. ఒకటి కూతురు అలా వెళ్ళిపోయింది, రెండోది బాబు ఇలా అయిపోయాడు, మూడోది మిమ్మల్ని ఎలా నమ్మించాలో, మీ దగ్గర ఎలా ఒక మంచి పేరు తెప్పించుకోవాలో, మీ లోపల ఒక నమ్మకం ఎలా తెప్పించాలో ఆవిడ బాధపడుతుంది. ఇదే మేజర్ అయింది అసలు, ఇది ఇప్పుడు మేజర్ అయిపోయింది ఆవిడకి. ఒకప్పుడు ఈ సబ్జెక్ట్ గురించే మనం రోజుల తరబడి మాట్లాడుకుంటే ఆ పిల్లలిద్దరిని ఎవరు సక్రమ మార్గంలో పెడతారు? మీ ఇద్దరి మధ్యన ఒక ఐకమత్యం ఉండాలి కదా, పిల్లల్ని పెంచే విధానంలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అలా ఎలా నిందిస్తారో అలా ఎలా నిలదీస్తారండి, వేలెత్తి చూపెడతారు, వెక్కిరిస్తారు. ఆవిడ ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఉద్యోగం చేసే చోట బయట అంతలక్కడ నాకు తల కొట్టేసినట్టు ప్రాణం పోయినంత కష్టంగా ఉంది సార్ నాకు. కృష్ణమూర్తి గారు, ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకెంత పరువు పోయేటటువంటి పనో ఆవిడకు కూడా అంతే పరువు పోయేటటువంటి పని. మీ పరువు వేరు, ఆవిడ పరువు ఏది కాదు, ఇది కుటుంబ పరువు. సో కాబట్టి ఇది మీ సమస్య, నా సమస్య, నీ సమస్య కాదు అనే విధంగా మాట్లాడొద్దు. నా సమస్యకి నువ్వు కారణం అనే విధంగా కూడా దయచేసి మాట్లాడద్దు. మీరిద్దరు భార్యాభర్తలు, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు, ఇద్దరికి సమపాలల్లో, ఇద్దరికి ఈక్వల్ భాగం ఉంది ఈ ప్రాబ్లంలో. మీరు ఒక 2 అడుగులు ముందుకు వస్తే ఆవిడ ఒక 2 అడుగులు ముందుకు వస్తారు. సమస్యకి పరిష్కారం ఏంటనేది ఎత్తుకుదాం. అక్కడ ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి, అట్ ద సేమ్ టైం మీ అబ్బాయిని సక్రమ మార్గంలో పెట్టాలి. మనకి ఎంతసేపు డాక్టర్ గారు మంచిగానే చెప్తున్నారండి, మీరు అర్థం చేసుకోవచ్చు కదా, ఇప్పటికే అర్థం చేసుకోరు ఏంటండి? నేను మన మంచి గురించి చెప్తున్నారు, మీకు అర్థం అవట్లేదా? జీవితం అంతా అయిపోయాక తెలుసుకున్న లాభం లేదండి, ఇప్పుడే తెలుసుకోవాలి. మూర్తి గారు, నాకు అర్థమవుతుంది మీరు ఎంత బాధపడుతున్నారో అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కనుక మీరు బయట ప్రపంచంలో పనిచేయవలసినటువంటి వ్యక్తి కాబట్టి నలుగురు 4 విధాలుగా మాడి 4 ప్రశ్నలు అడిగినప్పుడు ఒక తండ్రిగా మీకు ఒక ఫెయిలియర్గా అనిపించడం అనేది చాలా కామన్, మేమందరం అర్థం చేసుకోగలం. దాంతోపాటు ఆవిడకి కూడా అదే పరిస్థితి, ఇద్దరిది అవమానమే, ఇద్దరిది బాధే. మీ ఇద్దరు బాధపడుతూ మీ ఇద్దరు ఒకరినొకరిని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కనుక వాడికి దొరికిందే ఛాన్స్ అని చెప్పి మీ కొడుకు ఇంకో రూట్లోకి వెళ్తాడు. ఇంకా డాక్టర్లు, హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ చేయనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు, క్రానిక్ ఎడిక్ట్ అయిపోతాడు. వాడి ఎడిక్షన్ ఫస్ట్ ఇమీడియట్గా తక్షణ కర్తవ్యంగా యుద్ధ ప్రాతిపదికన మనం క్లియర్ చేయాలి. నేను రెడీగా ఉన్నాను మీ అబ్బాయిని ట్రీట్ చేయడానికి. ఫస్ట్ మీరు మానసికంగా ఆవిడ ఆలోచనతో ఏకీభవిస్తే, మీ ఇద్దరు ఒకే తట్టు మీదకి రాగలితే ఐ విల్ ట్రై అండ్ హెల్ప్ యూ. అర్థం చేసుకోండి కొంచెం, మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఏం గర్జించట్లేదు, కోప్పట్లేదు, కొద్దిగా బుద్ధి చెప్తున్నాను. ఈ విధంగా చెయ్యండి, ఇంకా ఫర్దర్గా చేతులు కాలక ముందే ఇంకొద్ది జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాను. అది అర్థం చేసుకోండి. మీరెందుకు కాల్ చేశారు, మీకేం పని అంటే కనుక మీరు చేయలేనటువంటిది మీకు చెప్పి మీ చేత చేయిద్దామని. మా పరువు పోయేది ఇక్కడ. సార్ మీకు చెప్తే నాకు అర్థం అవుతుంది సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. రైట్, చాలా మంచి మాట అన్నారు. అట్లీస్ట్ మా కాల్కి ఒక సొల్యూషన్ దొరికింది, మా వల్ల ఒక సొల్యూషన్ దొరికిందనే హ్యాపీనెస్ నాకు, నిరుపమా మేడంకి ఉంది. నేను పెద్ద చెప్పేది ఏం లేదండి, ఇందాక ఏదైతే చెప్పాలో చెప్పేసుకున్నాను. దయచేసి ఇంకా అశాంతితో కూడినటువంటి ఇంటి వాతావరణాన్ని ఇంకా అశాంతి చేయొద్దు, హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా మీ అబ్బాయి యొక్క లైఫ్ సేవ్ చేయడం ఇంపార్టెంట్, వాడికి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. వాడు ఏంటంటే మీ మాట వినట్లేదు, ఆవిడ మాట వినట్లేదు, బయట ఎవరో స్నేహితుల మాట వింటున్నాడు, ఆ తప్పుదోవన పోడుతున్నాడు, అలవాట్లు కాస్త ముద్రి పాకాన పడిన తర్వాత మనం ఏం చేయలేం, జీవితాంతం ఏదో ఒక సబ్స్టెన్స్కి బానిస అయిపోతాడు వాడు. అలాంటి 100 కేసెస్ నా దగ్గర ఉన్నాయి. సో ఎప్పుడైతే తల్లిదండ్రుల మధ్యన డిఫరెన్సెస్ ఉంటాయో పిల్లలు తెలిసి తెలియక ఆ డిఫరెన్సెస్ని క్యాష్ చేసుకుని రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయిని ఇమీడియట్గా మీరు నిందించడం, నిలదీయటం, అవమానించడం ఇవన్నీ ఆపేసి మీ ఆవిడకి మనస్ఫూర్తిగా మీ ఆవిడ ఏ తప్పు చేయలేదు అనే అంశాన్ని మీరు నమ్మి ఆవిడ చేయవలసినటువంటి దాంట్లో, ఆవిడ కష్టపడిన దాంట్లో పగలనక రాత్రనికి కుటుంబాన్ని సరైన మార్గంలో ముందుకు పంపించడం గురించి ఆవిడ కష్టపడ్డారు అనే నమ్మకాన్ని పెంపొందించుకుని మీరు ఆవిడ మీ అబ్బాయిని తీసుకుని నా దగ్గర రండి, పాప ఇష్యూని కూడా డిస్కస్ చేద్దాం. సో నో మోర్ ఫైట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరి మధ్యన ఈ విషయం మీద ఎటువంటి తగాదాలు ఉండకూడదు ఎప్పటికీ కూడా. ఇద్దరు కలిసి ఒక సొల్యూషన్ చేసుకోవడం బెటర్. ఓకేనమ్మా, రండి నా దగ్గరికి. ఓకే మూర్తి గారు, అర్థమైందిగా? ఓకే సార్. రైట్, ఆల్ ద బెస్ట్. రండి. థ్యాంక్ యూ. వీళ్ళు అసలు సమస్యను గాలికి వదిలేసి వీళ్ళిద్దరు కొట్లాడేసుకుంటున్నారు. ఎటువైపు ఆలోచించాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో మనకి చేసింది మేడం. రైట్ సార్, మంచి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.